సబ్బవరం మండలం ఆరిపాక శివారు చిన్నయాత పాలెంలో 2 రోజుల పాటు నిర్వహించిన స్వర్గీయ శరగడం అప్పయ్యమ్మ ఆదినారాయణ మెమోరియల్ ట్రస్ట్ పౌరాణిక పద్య నాటక పోటీలు జనరంజకంగా ముగిశాయి. 2వ రోజు ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సబ్బవరం మండలంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 16 మంది విద్యార్థులకు నగదు పారితోషికాలు, ప్రశంసా పత్రాలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ శరగడం సత్యనారాయణ అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనకాపల్లి జిల్లా పరిధిలో 10th పరీక్షల్లో సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి 2500 నగదు పారితోషికాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ షిర్డీ సాయి కళాశాల కరస్పాండెంట్ పెంటకోట వెంకటరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం లేదని, కాబట్టి ఏ కోర్సును తక్కువగా అంచనా వేయకుండా సొంతంగా ప్రణాళికలు వేసుకొని జీవితంలో ఎదగాలని సూచించారు. ఇక తన తల్లిదండ్రులు మృతి చెంది 40 ఏళ్లైన పౌరాణిక పద్యనాటక కళకు ప్రాణం పోస్తున్న శరగడం సత్యనారాయణ సేవలను కొనియాడారు. సభను కోవిద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పొలిమేర సన్యాసి నాయుడు, వరల్డ్ వైడ్ గవర హెల్ప్ నీడ్ సొసైటీ జేఏసీ గౌరవాధ్యక్షులు బొడ్డేటి తాతారావులు ప్రసంగించారు. అనంతరం ప్రారంభమైన పౌరాణిక పద్యనాటక పోటీల్లో నంది, గరుడ అవార్డుల గ్రహీత బగాది విజయ సారథి దుర్యోధన పాత్రలో నవరస నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ ఆహార్యం ప్రదర్శించి నటనా కౌశలంతో ఆహుతులను అలరించారు. శ్రీకృష్ణ రాయబారం పద్య నాటక ప్రదర్శనలో 7 ఏళ్ల బాలిక బాగాది జాహ్నవి లక్ష్మీదేవి ప్రతిభ ప్రేక్షకులను రంజింపచేసింది. బగాది విజయసాయి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో కళాకారులకు ప్రశంసా పత్రాలు, పారితోషికాలు అందజేశారు. అలాగే విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఇది చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఏదైతే ఈ మండలంలో ఉన్నటువంటి స్కూల్లో అత్యధికమైన మార్కులు వచ్చినటువంటి వారికి స్కాలర్షిప్ ఇచ్చడం అనేది మోటివేషన్. ఆ మోటివేషన్ అనేది ఆయన తాలూకా హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటలు మీరు ఆల్రెడీ విన్నారు. కానీ ఏ విధంగా చదువుకొని ఉన్నతమైన విద్యను అభ్యసించి బిహెచ్పిలో ఇంజనీర్గా పనిచేశారో, అలాగే తన మండలంలో పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించి ఈ మండలం తాలూకా పేరు ప్రతిష్టలు ఈ జిల్లాలోని ఈ రాష్ట్రంలోని కూడా మారుప్రోగాలన్నటువంటి ఒక దృఢ సంకల్పం ఆయనకి ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే 81 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల కింద చనిపోయినటువంటి తల్లి పేరు మీద, అలాగే అంతకంటే ముందు చనిపోయిన తండ్రి పేరు మీద ఒక ట్రస్ట్ను ఓపెన్ చేసి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం. అడిగితే చిరంజీవి గారితో ఫోటో తీసుకోవడం నా లక్ష్యం అని చెప్పాడు ఆయన. ఇది కాదు నీ లక్ష్యము, చిరంజీవి నీ దగ్గరికి వచ్చి బాబు నీతో నేను ఫోటో తీసుకోవాలి అనే స్థాయికి నువ్వు ఎదగాలి, అది నీ లక్ష్యం కావాలని చెప్పేసి చిరంజీవి ఫోటో నీకు లక్ష్యం కాకూడదని చెప్పి లక్ష్మణ్ చెప్పారు. మీరు కూడా ఏంటంటే ప్రతిదానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆహారం శ్రమించండి మీరందరూ కూడా తప్పకుండా. ఎందుకంటే ఇవాళ మల్టీ టాస్క్స్, ఒక్క దాంట్లో మీరు నైపుణ్యం సంపాదిస్తే ఇవాళ ఉద్యోగాలు రావటం లేదు. ఎందుకంటే టెక్కీస్ కానివ్వండి, టెక్నాలజీ సైడ్ చాలా మార్పులు వస్తున్నాయి. నిన్నున్న టెక్నాలజీ ఇవాళ లేదు అసలు. ఇవాళ కంప్లీట్గా ఏ యోగం వచ్చింది. మరి మీరు పెద్దేసరికి ఏ యోగం వస్తుందో మనకు తెలియదు. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. నేను బ్యాంకులో జాయిన్ అయినప్పుడు ఇంట్రెస్ట్ చేతితో కట్టేవాళ్ళమే. నేను రిటైర్ అయ్యేసరికి కంప్యూటర్స్ పనిచేయడం మొదలుపెట్టే. అంటే నేనేంటంటే అది కంప్యూటర్లో నాకు ఏబిసిడీలు రాని దగ్గర నుంచి ఇవాళ కంప్యూటర్లో ఒక స్థాయిలో నాలెడ్జ్ సంపాదించుకున్నాను. అంటే ఎప్పటికప్పుడు నేను అప్డేట్ అయితేనే. సాయి లా కాలేజీ కరస్పాండెంట్ గారు అనకాపల్లి,
అదేవిధంగా బుడ్డేటి తాతారావు గారు డాక్యార్డ్ యూనియన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు. అదేవిధంగా పులిమేర సన్యాసి నాయుడు గారు, ఆయన శ్రీ గౌరీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల కంచరపాలెం కరస్పాండెంట్ గారు. ముందుగా ఏంటంటే, ఇంతకుముందు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మేము గత 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది 41 సంవత్సరం. అయితే మా మదర్ పేరు మీద చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం ఏంటంటే, ఈ పిల్లలకు కూడా అంటే విద్యార్థులకు కూడా ప్రైజెస్ ఇద్దామన్నది సదుద్దేశంతో సబ్బవరం మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్స్ మాత్రమే, ఎందుకంటే మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ ఇందులో అగాధమకు జలనిధిలోని ఆనిముత్యం ఉన్నట్టులే స్వకాల మరుగున దాగి సుఖమున్నదిలే అన్నాడు. ఆనిముత్యాలు రోడ్డు మీద దొరకవు. అగాధమకు జలనిధిలోని దొరుకుతాయి, రోడ్డు మీద దొరుకుతాయి, వాల్యూ ఉండదు. దాటిని ఎవడైతే ఛేదించి సాధించి బయటకు తీస్తాడో, అలాగే ఏదే అగాధమకు జలనిధిలోని ఆనిముత్యమంటే స్వకాల మరిగిన దాగి సుఖమున్నదిలే. ఏది తనంతట తాను తన చేతికి తన దరికి రాదు, ఛేదించి సాధించినటువంటి వాడే ధీరగుణం అన్నాడు. అంటే నీలో ధీరత్వం ఉండాలి, నువ్వు బాగా చదువుకోవాలి, పట్టుదలగా చదువుకోవాలి. అప్పుడే ఈ కాంపిటీషన్ టెస్ట్లో మీరు పాస్ అయ్యి